99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ఏసీపీ హనుమంతరావు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసు ఏసీపీ హనుమంతరావు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో కేసును డీల్ చేసిన ఏసీపీ హనుమంతరావు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, కాదంబరి జత్వాని కేసు విషయంలో ఇద్దరు పోలీసుల మీద డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని కేసు అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తనని చాలా వరకు వేధించారనేసి కూడా మరోసారి ఫిర్యాదు ఇవ్వడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేయబడుతుంది. దీంట్లో చాలా వరకు ఐపీఎస్లు కూడా ఉండటంతో ఇప్పటికే ఈ కేసులో ప్రాథమికంగా విచారణ చేస్తున్న సునీతా రాయ్ కూడా తొలిగా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఇబ్రహీంపట్నంకి సంబంధించి అప్పట్లో సిఐగా వ్యవహరించిన సత్యనారాయణ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే విజయవాడ వెస్ట్ ఏసీపీ వచ్చేసేసి హనుమంతరావును కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఇది పూర్తి స్థాయిలో కూడా అప్పటి ఏదైతే నిఘా విభాగాధిపతి ఉన్నాడో పిఎస్ఆర్ ఆంజనేయులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణ టాటా అయితేనేమి, అదేవిధంగా కూడా విశాల్ గున్నిలో దీంట్లో ప్రధానంగా కూడా పాత్ర పోషించినట్లు కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వ వర్గాలకు సంబంధించి ఒక పక్కన నివేదిక అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో చాలా వరకు కూడా ఒక పక్కన ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్త జిందాల్కి సంబంధించి ఇది కేసు నమోదు చేసినట్లు కూడా చాలా వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చ అయితే జరుగుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసుల అధికారులు ఆమెను వేధించడానికి, ఆమెతోటి ఒక పక్కన జిందాల్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోవడానికి ఈ విధంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది అనేసి కూడా ఒక పక్కన నివేదికలో పేర్కొన్నట్లు అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే అంటే ప్రాథమికంగా కూడా విచారణ చేశారు. దీనికి సంబంధించి ఒక పక్కన జత్వాని కూడా మొన్న శుక్రవారం కూడా వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి మరొకసారి విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే
ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో మొదట కేసు నమోదు చేయడం అయితేనేమి, తర్వాత పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్బంధించి అనేక కోణాల్లో కూడా ఇబ్బందులకు గురి చేశారనేసి కూడా ఒక పక్కన ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదైతే నిఘా విభాగాధిపతి డీసీ పిఎస్ఆర్ ఆంజనేయులు, అదే విధంగా కూడా క్రాంతి రాణా టాటా కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో అన్ని రకాలుగా కూడా ఈ జిందాల్ మీద కేసు విత్డ్రా చేయించడానికి ఈ విధంగా చేసినట్లు వైసీపీకి సంబంధించిన నేత కుక్కల నాగేశ్వరరావు తనయుడు కుక్కల విద్యాసాగర్ తోటి అక్రమంగా కూడా కేసు నమోదు చేయించే ఈ విధంగా చేపించినట్లు కూడా చాలా వరకు కూడా నివేదికలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులే ఒక పక్కన జత్వానికి సంబంధించి అక్రమ కేసుకి అన్ని రకాలుగా కూడా బనాయించడం అయితేనేమి, అదే విధంగా కూడా తప్పుడు కేసులు బనాయించడం కేసులో కూడా దాదాపుగా 6 మంది ఏదైతే ఐపీఎస్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఐపీఎస్లు అదే విధంగా చూసుకుంటే సిఐలు, డిఎస్పీలు కూడా ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా వీరందరిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా వీరి మీద చర్యలు తీసుకోవడానికి, అంటే ఇప్పటికైతే ఇద్దరి మీద సస్పెన్షన్ వేసినప్పటికీ కూడా ఐపీఎస్లు కూడా మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. జ్యోతి, అయితే మొత్తము ఈ ఎపిసోడ్ అంతటికి మూలకారకులు ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? అధికారులు, ఉన్నతాధికారులు ఎవరి ప్రెషర్తో చేస్తున్నారు? దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు? అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు వచ్చిన పేర్లు కాకుండా ఇంకా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? రాఘవేంద్ర, ఇప్పటి వరకు ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారుల పేర్లు మనకి వస్తూ ఉన్నాయి. దీంతో పాటు అసలు ఈ అధికారులందరి చేత ఈ ఎపిసోడ్ నడిపించినటువంటి అసలు మూల కారకులను కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా? వీళ్ళ అంటే ఐపీఎస్ అధికారులు అయితేనేమి, తర్వాత డిఎస్పీ స్థాయి అధికారులు అయితేనేమి, సిఐ స్థాయి అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో ప్రస్తుతం అయితే విచారణ అయితే సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ అయితేనేమి, విజయవాడ వెస్ట్ డిఎస్పీలను కూడా సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సంబంధించి ఒక పక్కన ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా దీంట్లో చాలా వరకు కూడా ప్రధాన పాత్ర పోషించారు. వీరందరూ కూడా బయటికి రాకుండా ఒక కుక్కల విద్యాసాగర్ తోటే కేసు నమోదు చేయించి, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మీద ప్రలోభాలు అయితేనేమి, వీళ్ళపై ఐపీఎస్ అధికారుల చేత కూడా అక్రమంగా కూడా కేసుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈమె పైన కేసు బనాయించి, అంటే ఏదైతే ఈమె గతంలో ముంబైలో వ్యాపారవేత్త అయిన జిందాల్ పైన కేసు పెట్టిందో దాన్ని విత్డ్రా చేయించడానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టారనేసి కూడా పూర్తి స్థాయిలో అయితేనేమి ఇప్పటికైతే నివేదిక కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. పీజీ వైద్య విద్యలో